ఈ కేసు ఓకే, ఈ కేసు ఏం తెలుసా? సో మహబూబ్నగర్ నేను టౌన్ సి. సో రంజాన్ రోజులు, రంజాన్ పవిత్రమైన 1 month ఉంటుంది కదా, వాళ్ళు ఉపవాసం ఉండే రోజులలో. సో ఏదో రాత్రి నేను ఇంటికి పడుకొని పొద్దున ఎర్లీ మార్నింగ్ 4:30కి టెలిఫోన్. ఏంటంటే సార్, ఒక మసీదులో మన ఫైర్ స్టేషన్ ఉంది దగ్గర, ఫైర్ స్టేషన్ మహబూబ్నగర్ దగ్గర, అక్కడ ఒక పందిని చంపేసి దాంట్లో వేసారు సార్, కోసి మసీదులో వేసారు సార్ అని చెప్పి. దట్ వాజ్ ఇన్ఫర్మేషన్. ఇక మసీదులో పంది అంటే ఎంత టెన్షన్, మాకు తెల్లారితే ఎంత ఫైర్ అయిపోతుంది టౌన్ అంతా. సో ఇమీడియట్గా అప్పుడు నేను మళ్ళీ మా పోలీసుని ఫోన్ చేస్తే, అప్పుడే చేస్తే పెట్రోలింగ్ పైన డ్రైవర్ గీవర్ అంతా బండి ఆడబెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళు కూడా తిరిగేస్తారు పాపం, తిరిగి ఎవడు లేడు అప్పుడు. ఒక్కొని నేను పోదామంటే కూడా నా జీప్ తెప్పించుకోమంటే లేదు. నేను ఇమ్మీడియట్గా నాకు అప్పటికే నా మోటార్ సైకిల్ డిస్పోజ్ చేసి ఉంటే, సో రోడ్డు మీద పాలు ఓడిపోతుంటే వన్ స్కూటర్ మీద ఎక్కి నేను పోయినాను స్పాట్కి పోయి అక్కడికి పిలిపించుకున్నాను అందరినీ, ఎస్ఐకి అందరినీ, ఎవరిని వదిలిపెట్టాను నేను. మీరు అందరిని పిలిపించుకొని అక్కడ ఏంటంటే స్పాట్ ఫస్ట్ పోవాలని పోయిన తర్వాత అక్కడ ఏమైందంటే, అక్కడ లోకల్ ఇది మున్సిపల్ కౌన్సిలర్ లేడీ, బీజేపీ లేడీ, ఆమెను కన్వీన్స్ చేసి ఆ రాత్రి కన్వీన్స్ చేసి వరకు 4-5 దగ్గరికి అవుతుంది. అప్పటికి కన్వీన్స్ చేస్తామా, ఇట్లా బాగుండదు, మీ తెల్లారితే 10 మంది చూస్తారు, 10 మంది 10,000 మాట్లాడతారు. అదంతా పనికిరాని విషయాలు, పనికిరాని మాటలు. తర్వాత ఓడ చీది అంతా వేస్ట్, నా మాట వినమ్మా, మీరు తీసేయాలి. అది బీజేపీ కౌన్సిలర్, లేడీ కౌన్సిలర్. ఎట్లా సార్? ఏం లేదు, నేను వెంబడి ఉంటాను, మీరు తీసేసి కొంచెం క్లీన్ చేయాలంటే, పాపం ఆమెతో తీగిపించి కడిగిపించిన, ఆమెతోటి కడిగింది. బీజేపీ కౌన్సిలర్గా ఉండి ఒక పంది గురించి క్లీన్ చేసింది. ఎందుకంటే ఆవిడతో చేశారు అంతే కదా. ఇప్పుడు అక్కడ వేసింది హిందూ ఉంటుంది, మళ్ళీ అది బాగుండదు. క్లీన్ చేయడంతో అది రక్తం చూస్తే పొద్దున అది వేరే వాళ్ళతో చేంజ్ చేసి కదా, ఆమెతో లోకల్ కౌన్సిలర్ కదా. అవును, ఆ కమ్యూనిటీ వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో చేయించుకోవచ్చు కదా. చేయొచ్చు, కానీ అప్పుడు ఎవడు వస్తుంది తర్వాత అచ్చా, మేల్కున్న వాళ్ళు ఉన్న దాంట్లో హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇట్. అచ్చా, సో అది రిమూవ్ చేయించినాం. మార్నింగ్